సినిమా వెళ్ళి వాళ్ళ కోసం కూడా చూడాలి. ఓకే, అవును, వెళ్ళే ముందు జస్ట్ మీ సినిమాలోని సాంగే నేను జస్ట్ ఫొటోస్లో చూపిస్తున్నాను. సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి. ఎనీబడి ఫాస్ట్ 10 seconds. ఫస్ట్ ఎవరు? ఒక రాజు. చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఉండే ఈ ముగ్గురు హీరోల్లో సినిమాలోని ఒక సాంగ్ ఇది. సాంగ్ పాడాలి మన సినిమాలోనా? ఇది ఎవరు? నాగార్జున. ఆయన సినిమా టైటిల్స్ కొన్ని గుర్తు చేసుకోండి. ఇంకా మనోజ్, ఇది నీ సినిమాలోని పాట. మనోజ్, ఈయన సినిమా పేరు మన్మధుడు. కలిపేస్తే సినిమా పాట మన్మథ కింగ్, మన్మథ రాజు. నా సినిమా నేను అడిగింది, నేను ఈ సినిమాలో భైరవంలో ఏ పాట ఉందిరా అనుకుంటున్నాను. కాదు, మీ సినిమాలో అంటే మన్మథ రాజా. ఏది పాడండి? ఏ మన్మథ రాజా, మన్మథ రాజా, బెల్లం స్టాయి స్టెప్ అయ్యి. ఇది కూడా మీ ముగ్గురు సినిమాల్లో, మీరు ఇది వరకు చేసినటువంటి సినిమాల్లోని ఒక సినిమాలోని పాట. ముగ్గురులో ఈ మధ్య కూడా ట్రెండ్ లో ఉంది బాగా సాంగ్, చాలా ఎక్కువగా. సో దట్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇది సముద్రం, సి. నువ్వే తమ్ముడు, నీదే అది, నీకే అది. అల్లుడు సీన్ సాంగ్. సీను నేనే నీకు ఫ్యాను, తినిపిస్తా మీటా పాను. పాట పాడు. అంతేకాని రాదు. ఐ కెన్ డాన్స్. ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి సింగర్స్ అని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము కూడా May 30th తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూస్తాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ 3 of you all ఎస్పెషలీ. అండ్ అలాగే విజయ్ కనకమేడల గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఇంటెన్స్ అని తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఓవరాల్. సో అలాగే జయసుధ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది కాస్ట్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద మూవీ. ఎస్, సంపత్ రాజు గారు, శరత్ రోజు అశ్వ, రజనీకాంత్ గారు. సారీ చెప్పేసా నా క్యామియో. అవునా? భైరవంలో రజనీకాంత్ గారా? అవును, రజనీకాంత్ ఉన్నాడు అనమాట. అదే సినిమా. మేము తమ్ముడు సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాడు, వెనకాల థియేటర్ ఉంటుంది, అక్కడ ఆయన పోస్టర్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు. ఇంత ఓపిక పాట పాడాలి. ప్లీజ్ పాడు గజల. ఒక లవ్ సాంగ్ పాడు. కలజోడిగా పెట్టుకోమంది పాట పాడమండి. అది పెట్టేస్తే మళ్ళీ వేరే ట్రైన్లో సాంగ్ వచ్చేది మళ్ళీ. దీంట్లోని చాలా త్వరగా పాడవా, ఇంటికి వెళ్ళాలి. లాలు దరవాదర పాప అంది రోయ్, మేడ మీద బట్టలా రేసింది రోయ్. నన్ను మనోజ్ని వదిలేసి అమ్మయ్యా. రెడీ సార్? ఓకే, రెడీ 1 2 3. మన సినిమాలో ఎవరు చెప్పినా మామూలుగా పాడు, చెప్పేసి పాడు. ఓకే, ఇది గజపతి వర్మ థీమ్ సాంగ్. రాజా రాజా రాజసమ్మురా, రాజీ లేని సాహసమ్మురా, మాటే అంటే శాసనమ్మురా, ముసుగే వేసిన మనిషే వీడు, వాడు వీడు తేడా లేదురా, తేడా చేస్తే తాట తీయడా, పోటీ లేని పోటుగాడురా, భయముకు బెదరని బలమున్నోడు, మీ సం తిప్పినాడురో, చూపే చాలు చాలురో, కోపం వీడి సత్తురో, అసలోటమి ఎరుగడా. మనిషి వెళ్ళిపోయాడు మనోళ్ళకి. ఇలా పాటని ఇంతసేపు సైలెంట్గా ఉన్నాం.
కానీ గజపతి గారు మీ సాంగ్ అదిరిపోయిందండి అసలు. Thank you. అలాంగ్ విత్ ద పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది థియేటర్లో చూద్దాము ఆన్ May 30th. సో తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూద్దాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే అయ్యో భలే వాళ్ళే సాయి గారు. మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే మా ఆడియన్స్ వైపు నుంచి కూడా మరీ ఇంత గ్యాప్ తీసుకోకుండా మీరు ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి అని. గ్యాప్ కాదు లేదా బ్యాక్ టు బ్యాకేనా? ఓకే రోహిత్ గారు మీ నోట కూడా ఒకసారి చెప్తే మీరు. లేదు ఐ హావ్ అనదర్ రిలీజ్ అండి ఇమిడియట్ గా. ఇంకా 3 ఉన్నాయండి. నా ఎవరి 2 నెలలకు వస్తుంది. ఇయర్ అంతా మందే. అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.